నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. ఈరోజైతే చిన్న పిల్లలకి, పెద్దలకి అందరికీ ఈ మధ్య కాలంలో ఇష్టమైన స్నాక్ ఏందంటే చాట్. ఈ చాట్ మనం ఇంట్లోనే శుభ్రంగా, శుచిగా, ఆరోగ్యవంతంగా చేసుకునే విధానాన్ని ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నానండి. రాత్రయితే అంటే నైటు మనకి ఒక 12 గంటలన్నా నానాలండి బఠాణాలు. అంటే పచ్చి బఠాణాలు. అంటే యెల్లో కలర్‌లో ఉంటాయి, వైట్‌లో ఉంటాయి, గ్రీన్‌లో ఉంటాయి గదా! ఏవైనా గూడా మీరు తీసుకొని అవి నైట్ నానబోసేసుకోండి. మీకెన్ని గావాలో నేనైతే ఇప్పుడు 200 గ్రాములు తీసుకున్నానండి. అంటే ఒక పావు కిలోకి తక్కువగా. అవి నైటంతా సోక్ జేసి పెట్టేసుకొని, మార్నింగు కడిగి, ఆ నీళ్లు వంచేసి, మామూలుగా అయితే నేను అన్నీ ఒకేసారి ఏసేసి ఉప్పు, పసుపు, కారము, కాస్త ఆయిలు అన్నీ ఏసి మా గరం మసాలా పొడి అన్నీ ఏసేసి ఉడికిచ్చేసేసుకుంటాను. అట్లా కాకుండా ఈరోజు నేను చేసే రెసిపీ విడిగా చేశానండి. చాలా బాగుంది. అది గూడా బాగానే ఉంటది. అది ఈజీ మెథడ్‌లో. ఇప్పుడైతే నేను ఉడికి 8, 9 విజిల్స్ పెట్టి ఉడికిచ్చానండి. ఆహ్, ఈ బాగా మెత్తగా రావాలి గదండీ చాట్ అంటే అందుకని. ఇప్పుడైతే మీరు ఇష్టమైతే ఆలు ఏసుకోండి. నేనైతే ఆలు వేయలేదు. ఓన్లీ గ్రీన్ పీసెస్ మాత్రమే ఏసాను. అంటే యెల్లో కలర్‌వి అవేశాను. అవి కొంచెం ఉడకడం కొంచెం లేట్ అవుద్ది కాబట్టి ఒక 8, 9 విజిల్స్ వచ్చేదాకా ఉడికిచ్చాను. ఆ ఉడికిచ్చాక తర్వాత మనము అది ఆపేసుకొని నేనైతే అందులో ఉప్పు ఏమేయలేదండి. ఓన్లీ అవి మాత్రమే ఉడికించాను. అది ఉడికినాక పక్కన పెట్టేసి బాండెలు పొయ్యి మీద పెట్టుకొని ఒక 3 స్పూన్లు జింజర్ గార్లిక్ వేసి వేయించుకోవడానికి మాత్రమేనండి. ఎక్కువ పడలేదు ఆయిల్ గూడాను. 3 స్పూన్లు ఆయిలేసి జింజర్ గార్లిక్ పేస్టు హాఫ్ స్పూన్ ఏసాను. అందులో పసుపు, కారం, గరం మసాలా పొడి ఒక పావు స్పూను అన్నీ ఏసి, అర స్పూను కారం, పసుపు చిటికెడు, అర స్పూను, పావు స్పూను గరం మసాలా పౌడర్. అంతేనండి. నేను క్వాంటిటీ తక్కువే గదా చేశాను. అందుకని అన్నీ తక్కువే చేశాను. ఇప్పుడు ఇది గ్యాస్ ఆపేసుకొని, ఆ వేడి ఆయిల్‌లో ఇప్పుడు ఇదేసి వేయించుకోవాలి. ఎందుకంటే మాడిపోద్దండి కారము, గరం మసాలా పొడి అంతాను. గార్లిక్ మాత్రం వేగితే చాలు. ఆ వేడికి ఇవి వేగితే చాలు. అంతే. ఇప్పుడు మనము కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ ఏసుకొని కలిపెట్టుకోండి. చిక్కదనం కోసం మాత్రమే. దీంట్లో కార్న్ ఫ్లోర్ ఏసి కలిపేసి ఉడికిచ్చి పెట్టుకోవాలి మళ్ళా పక్కన. కుక్కర్‌లోంచి తీసేసి విడిగా పెట్టి ఉడికించుకోవాలి. ఒక్క స్పూన్ గాని, అర స్పూన్ గాని ఏసుకోండి. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా. నేనైతే ఒక స్పూన్ ఏసాను. ఆ స్పూన్‌తో చిన్న స్పూన్ తోటి అది నీళ్ళల్లో కరిగిచ్చేసుకొని, కలిపేసుకొని, ఇప్పుడు ఉడికిస్తాను. అంటే ఇట్లాగా. ఇప్పుడు మనం స్టీల్ గిన్నెలో ఉడికిచ్చాం గదండీ! అది అట్లాగే పెట్టేస్తే అడుగంటిపోద్ది. అందుకని నేను బాండెట్లో పోపు పెట్టాను గదా! అందులో వేసి ఈ కార్న్ ఫ్లోర్ వాటరు దాంట్లో పోసేసి ఒక 2 మినిట్స్ ఉడికిచ్చామంటే బాగా ఉడికిపోద్దండి. ఈ ఉడికిపోయిన దాన్ని తర్వాత బాగా పక్కన పెట్టేసుకొని కాస్త ఆరనిచ్చి అంటే లెమన్ పిండుకుంటే చేదొస్తది గదండీ! అందుకని మనకి కాస్త ఆరితే ఈ లోపల మనం ఒక పెద్ద ఆనియను, ఒక 2 చిన్న టమాటాలు కాస్త కొత్తిమీర ఆకులు ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకొని, అందులోని లెమన్ గూడా ఇప్పుడు చూడండి ఉప్పు గూడా ఇప్పుడే ఏసాను నేను. హాఫ్ స్పూన్ ఏసాను ఎక్కువ లేదండి. చాట్ గదా! అంతే. ఇప్పుడైతే నేను దీన్ని హాఫ్ మాత్రమే కలుపుతానండి. ఎందుకంటే మేము ఉండేది ముగ్గురమే గదా! హాఫ్ కలిపేసి, హాఫ్ అట్లాగే ఉంచిపెడతాను ఉడికిచ్చింది. ఎందుకంటే ఇందులో ఇంకా మనం ఏమి ఆనియను ఏమి కలపలేదు గదా! ఇది నెక్స్ట్ డే మార్నింగ్ గానీ, లేపోతే మార్నింగ్ జేసుకుంటే ఈవినింగ్ గానీ, మళ్ళా స్నాక్‌లాగా తినొచ్చు. లేదంటే చపాతీ, రోటీలోకి గూడా వాడుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను కట్ జేసి పెట్టుకున్న ఆహ్, ఈ ఆనియన్సు, టమాటాలు, కొరియాండర్, కొత్తిమీర ఈ 3 దీంట్లో వేసుకొని, ఆ ఉడికించుకున్న గిన్నెలోనే అవేసి ఒక్క నిమ్మకాయ పిండానండి. ఆ ఒక్క నిమ్మకాయ పిండి ఇదంతా కలిపేసుకొని, కొత్తిమీర గూడా యేసుకొని ఇప్పుడు ఆ చాట్ ఉడికించుకున్న చాట్ హాఫ్ మాత్రమే ఏస్తానండి. ముగ్గురికి మాత్రమే. మనం ఏదైనా గూడాను చేస్తూ ఉంటే అనుభవంతో అన్నీ వస్తాయండి. ఏది గూడాను మనం అన్నీ తొందర పడిపోతే అన్నీ రావండి. ఏది గూడాను మనం చేయగా చేయగా అన్నీ వస్తాయి. దానికి తోడు కొన్నిసార్లు మనకి ఆహ్, లక్ గూడా రావాలండి. లక్ గూడా కలిసి రావాలి ఏ విషయంలో అయినా. గుమ్మడికాయంత
నాలెడ్జ్ ఉన్న ఆవు గింజంత లక్ గూడా ఉండాలంటారు గదండీ! అది గూడా ఉండాలి కాబట్టి పేషెన్స్‌తో ఇట్లాంటివన్నీ మనం చిన్నగా చేస్తూ ఉంటే ఇంకా పెద్ద పెద్ద వంటలు గూడా నేర్చుకోవచ్చని నా ఉద్దేశం అండి. అందుకని ఇప్పుడైతే ఇదంతా ఉడికించుకున్నాం గదా! ఈ ఉడికించుకున్న దాన్ని సగం వేస్తాను. సగం మాత్రమే వేస్తే మా ముగ్గురికే సరిపోద్ది. అందుకని ఇంక మిగతా అటు పక్కన పెట్టేసేసుకొని, మళ్ళా మార్నింగ్ జేసుకున్నోళ్ళు ఈవినింగ్ జేసుకోవచ్చు. ఈవినింగ్ జేసుకుంటే మళ్ళా మార్నింగ్‌కి పనికొస్తది. ఏం కాదండి. అది వేడి జేసుకొని మళ్ళా ఇట్లాగే ఇవన్నీ కలుపుకొని ఈ 4 ఐటెమ్స్ టమాటా, ఆనియను, కొరియాండరు, లెమను ఈ 4 మాత్రమే కలుపుకొని మళ్ళా సాయంత్రం గానీ, పొద్దున గానీ మిగిలిన దాన్ని గూడా కలుపుకొని మళ్ళా ఇంకొకసారి తినండి. అంటే చాట్ రోజు జేసుకోలేం గదండీ మనం ఇష్టంగా. అందుకని ఇది చపాతీలోకి, దోసలోకి అన్నిట్లో బావుంటుందండి. విడిగా ఓన్లీ ఈ చాట్ మాత్రమే తినేదానికి గూడా బాగుంటది. అది మీకు చూపిస్తున్నాను. ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి. ఉంటాను. మీకు గనక బాగా నచ్చిందంటే ఒక కామెంట్ పెట్టండి. ఈ రోజుకైతే నా చాటు మీరు ఇట్లాగే ఈ విధంగానే చేసుకొని, నేను చేసిన రెసిపీని నేను చేసినట్లాగానే చేసుకొని, తిని నాకొక కామెంట్ పెడతారని భావిస్తున్నానండి. ఇప్పుడైతే మేము ముగ్గురం బౌల్‌లోకి తీసుకున్నానండి. వీడియో నేను తీస్తున్నాను గాబట్టి, నేను వీడియోలోకి రాలేదు. కాబట్టి మా కోడల్ని జూపిస్తానండి. మా కోడలికి నచ్చిందో లేదో చూద్దామండి. కర్ణాటక కోడలు గదండీ! చాటు. అంటే అంతకుముందు గూడా చేసి పెట్టానులెండి ఒకసారి. తినుంది. ఇప్పుడైతే వీడియో జేశాక నేను ఇదే ఫస్ట్ టైమ్ గాబట్టి అంటే యూట్యూబ్ ఇది చేయడం మొదలుబెట్టిన తర్వాత షోస్ ఈ కుక్కరీ షోస్ ఇట్లాంటివి ఇదే ఫస్ట్ గాబట్టి ఇప్పుడు నేను మా కోడల్ని జూపిస్తాను. మా కోడలికి నచ్చిందో లేదో చూసి చెప్పండి. ఈ రెసిపీ మీకు గనక నచ్చితే, ఇది మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, శుభ్రతకు శుభ్రం అండి. చాట్ మసాలా పౌడర్ ఎయ్యాలా అని మీరనుకుంటారేమో, అవసరం లేదండి. అది వాళ్ళు గూడాను ఆమ్లా పొడని, అదని, ఇదని కలుపుతారు. నాకైతే బయట ఏయి ఇష్టం లేదండి. గరం మసాలా పౌడర్ గూడా నేను ఇంట్లోనే చేసుకుంటాను గాబట్టి, మనకింకన ఆలోచించే పనే లేదండి. హెల్త్‌కి మాత్రం చాలా మంచిది మనం ఇంట్లోనే చేసుకొని తింటే. అందుకని నేను లెమన్ పిండాను. చాట్ మసాలా పౌడర్ ప్లేస్‌లో గరం మసాలా పౌడర్ కాస్త, లెమన్ కాస్త పిండాను. అందువల్ల చాట్ చాలా బాగుందండి. చిన్నప్పటి నుంచి మా పిల్లలకి ఇట్లాగే నేను చేసి పెడతాను. ఈరోజు గూడాను మా కోడలికి గూడా చాలా నచ్చిందంట. మీకు గూడా నచ్చుద్దని, ఇట్లాగే చేసుకొని తింటారని ఆశిస్తున్నానండి.